హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి ప్రేమాయణం, ఏ వన్ సైడ్ లవ్ స్టోరీ. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలేజ్ మొదటి రోజు. హడావిడిగా ఉన్న విద్యార్థులు, బైకులు శబ్దాలు, స్నేహితుల నవ్వులతో క్యాంపస్ అంతా సందడిగా ఉంది. కార్తిక్ గేటు దగ్గర నిలబడి తన ఐడి కార్డ్ సర్చ్ చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక వైట్ చుడీదార్ వేసుకొని తలపై దుపట్టా ఎగురుతుండగా ఒక అమ్మాయి కాలేజ్ బస్ దిగింది. ఆమె చేతుల్లో కొన్ని బుక్స్ ఉన్నాయి. నడుచుకుంటూ వస్తుంటే ఆమె జుట్టు ముఖం మీద పడుతుంది. దాన్ని సరిచేస్తూ ఆమె నవ్వింది. ఆ నవ్వు చూడగానే కార్తిక్ గుండెల్లో ఏదో తెలియని నిశ్శబ్దం. చుట్టూ ఉన్న శబ్దాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. కార్తిక్ మనసులో ఈ ప్రపంచంలో ఇంత అందమైన నవ్వు కూడా ఉంటుందా? దేవత అనే పదానికి అర్థం ఇప్పుడే తెలిసింది. ఆమె గేటు దాటి లోపలికి వెళ్ళే వరకు కార్తిక్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె వెళ్ళిన దారి వైపే చూస్తూ ఉండిపోయాడు. కార్తిక్ క్లాస్ రూమ్లోకి వచ్చి చివరి బెంచ్లో కూర్చున్నాడు. మనసంతా ఆ అమ్మాయి ఆలోచనలే ఉన్నాయి. అప్పుడే క్లాస్లోకి ప్రొఫెసర్ వచ్చారు. అందరూ అటెండెన్స్ కోసం రెడీ అవుతున్నారు. రోల్ నెంబర్ 21 కార్తిక్ కంగారుగా లేచి, ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 45 సిరివెన్నెల. ఆ పేరు వినగానే కార్తిక్ తల తిప్పి చూశాడు. మూడో బెంచ్లో కూర్చొని చేతిని పైకెత్తింది ఎవరో కాదు, ఉదయం గేట్ దగ్గర తను చూసిన అమ్మాయే. సిరి, ప్రెజెంట్ సార్ అనగానే కార్తిక్ మనసులో సిరివెన్నెల, ఎంత మంచి పేరు, పేరులోనే వెన్నెల ఉంది. ఇకపై నా చీకటి జీవితానికి ఈ వెన్నెలే వెలుగు. లంచ్ బ్రేక్ టైం. కార్తిక్ లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ ఒక ర్యాక్ వెనక నిలబడి బుక్స్ వెతుకుతున్నాడు. సరిగ్గా అదే ర్యాక్ అవతల వైపు సిరి నిలబడి ఉంది. బుక్స్ మధ్యలో ఉన్న గ్యాప్ నుండి కార్తిక్కి ఆమె ముఖం కనిపిస్తుంది. ఆమె ఒక పెద్ద సైన్స్ బుక్ తీయడానికి పైకి చేతులు చాచింది, కానీ ఆమెకు అందడం లేదు. కార్తిక్ మెల్లగా ఆమె వైపు నడిచాడు. ఆమె వెనుక నిలబడి ఆ బుక్ తీసి ఆమె చేతికి అందించాడు. సిరి వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ. కార్తిక్ మాట తడబడుతూ ఇట్స్ ఓకే, వెల్కమ్. ఆమె బుక్ తీసుకొని టేబుల్ వైపు వెళ్ళిపోయింది. కార్తిక్ తన చేతిని చూసుకున్నాడు. ఆ బుక్ ఇస్తున్నప్పుడు ఆమె వేలు తన చేతికి తగిలాయి. ఆ స్పర్శ అతని గుండె వేగాన్ని పెంచింది. కాలేజ్ అయిపోయింది. బయట చిన్నగా వర్షం పడుతుంది. అందరూ బస్టాప్ కింద తలదాచుకున్నారు. సిరి కూడా అక్కడ నిలబడి వర్షాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తుంది. చేతిని బయటకు పెట్టి వర్షపు చుక్కలను పట్టుకుంటుంది. కార్తిక్ కొంచెం దూరంలో నిలబడి ఆమెనే చూస్తున్నాడు. వర్షపు చుక్కలు ఆమె ముఖం మీద పడుతుంటే ఆమె కళ్ళు మూసుకొని మురిసిపోతుంది. ఆ దృశ్యం చూసి కార్తిక్ మనసులో ఎప్పటికీ ఉండిపోయే ఒక అందమైన చిత్రంగా మారిపోయింది. కార్తిక్ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఈ వర్షం ఇలాగే ఉండిపోతే బాగుండు, నేను నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోతాను. నీకు తెలియని నా మొదటి చూపు ప్రేమ ఇదే. సిరి కాలేజ్ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ కార్తిక్ వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఒక కొత్త ఆశ, మనసులో ఒక మౌన రాగం మొదలైంది. మొదటి రోజు చూసినప్పటి నుండి కార్తిక్ ప్రపంచం మారిపోయింది. అతని ఆలోచనలు, చూపులు అన్నీ సిరి చుట్టూనే తిరుగుతున్నాయి. క్లాస్ టైం అవ్వకముందే కాలేజీకి వచ్చి కారిడార్ పిల్లర్ వెనక నిలబడి సిరి వచ్చే దారి వైపు చూస్తున్నాడు. సిరి నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్తో కలిసి రావడం కనిపించింది. ఆమె పింక్ కలర్ కుర్తీ వేసుకుంది. చేతిలో ఉన్న నోట్స్తో పక్కనున్న ఫ్రెండ్ని సరదాగా కొడుతూ నవ్వుతుంది. కార్తిక్ మనసులో ఇలా అనుకుంటున్నాడు, రోజు నిన్ను ఇలా చూడటం నాకు ఒక అలవాటుగా మారిపోయింది. నీకు నా ఉనికి తెలియదు, కానీ నా ప్రతి ఉదయం నీతోనే మొదలవుతుంది. సిరి క్లాస్లోకి వెళ్ళే వరకు చూసి ఆ తర్వాత కార్తిక్ ఒక నిట్టూర్పు విడిచి మెల్లగా క్లాస్లోకి నడిచాడు. ఆ రోజు సెమీ కండక్టర్ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ అందరికీ రోల్ నెంబర్స్ ప్రకారం ఇద్దరిద్దరిని ఒక టీమ్గా డివైడ్ చేస్తున్నారు. కార్తిక్ హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎందుకంటే సిరి రోల్ నెంబర్ తన రోల్ నెంబర్కి కొంచెం దగ్గరలోనే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ ఇలా అంటున్నారు, రోల్ నెంబర్ 44 అండ్ 45 ఒక టేబుల్. కార్తిక్ షాక్ అయ్యాడు. రోల్ నెంబర్ 45 సిరివెన్నెల. రోల్ నెంబర్ 44 రాకపోయేసరికి అసిస్టెంట్ కార్తిక్ వైపు చూశాడు. ల్యాబ్ అసిస్టెంట్ ఇలా అన్నాడు, కార్తిక్, నువ్వు రోల్ నెంబర్ 44 ప్లేస్లో సిరితో కలిసి ఎక్స్పెరిమెంట్ చేయి. కార్తిక్ నమ్మలేకపోయాడు. మెల్లగా సిరి కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. సిరి బోర్డు వైపు చూస్తూ సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తుంది.
కార్తీక్ వెళ్ళి పక్కనే నిలబడగానే ఆమె తల తిప్పి చూసింది. సిరి చిరునవ్వుతో, హాయ్ కార్తీక్, గుర్తుపట్టావా? మొన్న లైబ్రరీలో హెల్ప్ చేశావు. కార్తీక్, అవును గుర్తుంది. హాయ్ సిరి. ఆమె తన పేరు గుర్తుపెట్టుకుందని తెలిసి కార్తీక్ మనసు గాల్లో తేలినట్టు అనిపించింది. ఇద్దరూ కలిసి రెడ్ బోర్డ్పై వైర్లు కనెక్ట్ చేస్తున్నారు. కార్తీక్ చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. సిరి చాలా సీరియస్గా రీడింగ్స్ నోట్ చేసుకుంటుంది. సిరి, కార్తీక్, ఆ రెసిస్టర్ ఇటు ఇవ్వు ప్లీజ్. కార్తీక్ ఆ కంగారులో రెసిస్టర్ ఇవ్వబోయి పొరపాటున ఆమె చేతిని తాకాడు. ఇద్దరి మధ్య ఒక్క క్షణం నిశ్శబ్దం. సిరి ఏమీ అనుకోకుండా ఆ వస్తువును తీసుకుంది, కానీ కార్తీక్ మాత్రం గుండె ఆగినంత పనైంది. ఆమెకు తెలియకుండానే ఆమె ముఖంలో ఉన్న అమాయకత్వాన్ని చాలా దగ్గర నుండి చూసి ఉండిపోయాడు. ల్యాబ్ అయిపోయాక సిరి తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది. కార్తీక్ కూడా తన ఫ్రెండ్ రాహుల్తో కలిసి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని కళ్ళు మాత్రం సిరి వైపే ఉన్నాయి. రాహుల్ కార్తీక్ భుజం తట్టి, రే ఎక్కడున్నావురా? నేను అప్పటి నుండి పిలుస్తూనే ఉన్నా, ఆ అమ్మాయినే చూస్తున్నావేంటి? కార్తీక్ కంగారుగా, లేదురా, ఊరికే అటు చూస్తున్నా. అప్పుడు రాహుల్, అబద్ధాలు చెప్పకు, నీ కళ్ళల్లో మ్యాటర్ క్లియర్గా కనిపిస్తుంది, నచ్చితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అన్నాడు. కార్తీక్ బాధగా నవ్వి, కొన్ని ప్రేమిస్తే చాలురా, దక్కించుకోవాల్సిన అవసరం లేదు. నా ఈ వన్ సైడ్ లవ్ చాలా బాగుంది. తను నాతో మాట్లాడిన ఆ 2 మాటలే నాకు ఈ రోజుకి చాలు. కార్తీక్ క్యాంటీన్ టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ ముక్కపై పెన్నుతో మెల్లగా ఎస్ అని రాసి దాన్ని తన జేబులో దాచుకున్నాడు. కార్తీక్ కాలేజ్ పార్కింగ్లో తన బైక్ పార్క్ చేస్తున్నాడు. అతని మనసంతా ఇంకా నిన్న ల్యాబ్లో జరిగిన విషయాలే తిరుగుతున్నాయి. అంతలోనే అతనికి సిరి వాయిస్ వినిపించింది. ఆమె తన ఫ్రెండ్ కావ్యతో మాట్లాడుకుంటూ అటువైపు వస్తుంది. సిరి నవ్వుతూ, అరే కావ్య, నీకో విషయం తెలుసా? నిన్న ల్యాబ్లో మా పార్ట్నర్ కార్తీక్ ఉన్నాడు కదా, తను చాలా సైలెంట్. నేను ఏదైనా అడిగితే చాలు చేతులు వణికిపోతున్నాయి అతనికి. పార్కింగ్ పిల్లర్ వెనుక నిలబడిన కార్తీక్ చెవులు ఆ మాటలకి ఎర్రబడ్డాయి. అతని ముఖంలో ఒక సిగ్గుతో కూడిన నవ్వు వచ్చింది. కార్తీక్ మనసులో, నా గుండె చప్పుడు నీకు వినిపించేసిందా సిరి? నీ ముందుకు రాగానే నా మీద నాకు కంట్రోల్ తప్పుతుంది. ప్రొఫెసర్ క్లాస్లోకి వచ్చి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశారు. ఈ సెమిస్టర్ ఎండ్లో ఒక పెద్ద మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని, దానికి ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పారు. ఈసారి ప్రాజెక్ట్ పార్ట్నర్స్ని నేనే సెలెక్ట్ చేస్తాను. రోల్ నెంబర్ 21 కార్తీక్ అండ్ రోల్ నెంబర్ 45 సిరివెన్నెల, మీరిద్దరూ టీమ్ 5. కార్తీక్కి ఇప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడనే నమ్మకం కలిగింది. లోపల అమితమైన ఆనందం ఉన్నా పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు నటించాడు. సిరి వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూసి నవ్వుతూ థమ్స్అప్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ డిస్కషన్ కోసం ఇద్దరు లైబ్రరీ చివరిలో ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. సిరి ప్రాజెక్ట్ బుక్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటుంది, కానీ కార్తీక్ మాత్రం కేవలం ఆమెనే చూస్తున్నాడు. సిరి, కార్తీక్, ఈ కోడింగ్ పార్ట్ కొంచెం కష్టంగా ఉంది, నీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? కార్తీక్ తటపటాయిస్తూ, అవును, ఈ మోడల్ నేను ముందే ప్రిపేర్ అయ్యాను. ఈ పేజీ మొత్తం నేనే సాల్వ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. సిరి సంతోషంగా, అబ్బా గ్రేట్, నువ్వు చాలా స్మార్ట్ రా. బై ద వే, మీ ఇల్లు ఎక్కడా? మనం కాలేజ్ అయిపోయాక కూడా కలవాల్సి వస్తుంది కదా. కార్తీక్ తన ఇంటి అడ్రస్ చెప్పాడు. అప్పుడు సిరి తన నోట్బుక్లో నుండి ఒక పేపర్ ముక్కను చింపి దానిపై తన ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి కార్తీక్ వైపు జరిపింది. ఇది నా అడ్రస్, నా నెంబర్, ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి. కార్తీక్ తన రూమ్లో కూర్చొని సిరి ఇచ్చిన ఆ పేపర్ ముక్కను చూస్తున్నాడు. అతని దృష్టిలో అది కేవలం ఒక ఫోన్ నెంబర్ కాదు, సిరి మనసుకు దారి తీసే ఒక రహదారి. ఆ పేపర్ని తన పర్సనల్ డైరీ మొదటి పేజీలో జాగ్రత్తగా అంటించుకున్నాడు. కార్తీక్ డైరీలో రాస్తూ, ఈరోజు నాకు ఒక కొత్త చిరునామా దొరికింది, నా సంతోషాల చిరునామా. నువ్వు నన్ను కేవలం ప్రాజెక్ట్ పార్ట్నర్గా అనుకోవచ్చు, కానీ నీ చేతిరాతతో ఉన్న ఈ నెంబర్ నా జీవితంలోని అత్యంత విలువైన ఆస్తి. అతను సిరి నెంబర్కు ఒక మెసేజ్ టైప్ చేశాడు. హాయ్ సిరి, నేను కార్తీక్ని. ఆ సెండ్ బటన్ నొక్కేటప్పుడు అతని గుండె వేగం 100 రెట్లు పెరిగింది. ప్రాజెక్ట్ వర్క్ మొదలైనప్పటి నుండి కార్తీక్ సిరిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు ఇద్దరూ కాలేజీలో ఎక్కువ సమయం కలిసే ఉంటున్నారు. ఒకరోజు క్లాస్ ఫ్రీగా ఉండడంతో ఇద్దరు గ్రౌండ్లోని ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చున్నారు. సిరి తన చేతిలో ఉన్న ల్యాప్టాప్లో ఏదో చూస్తూ నవ్వుతుంది. సిరి నవ్వుతూ కార్తీక్ భుజంపై కొడుతూ, రే కార్తీక్, ఈ మేం చూడు, అచ్చం మన క్లాస్ మ్యాథ్స్ సార్ లాగా ఉన్నాడు కదా. కార్తీక్ భుజంపై ఆమె చెయ్యి పడగానే
అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయింది. ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో కదిలే మెరుపులను అతను మంత్రముగ్ధుడై చూస్తున్నాడు. కార్తీక్ మనసులో, నువ్వు నన్ను ఎంత క్యాజువల్గా టచ్ చేస్తావో, కానీ ఆ స్పర్శ నా గుండెల్లో ఒక తుఫానును రేపుతుంది. ఈ స్నేహం వెనుక నా ప్రాణమైన ప్రేమ దాగి ఉందని నీకు ఎప్పటికైనా తెలుస్తుందా సిరి? కార్తీక్, సిరి కలిసి లంచ్ చేయడానికి క్యాంటీన్కి వచ్చారు. సిరి చాలా ఆకలిగా ఉండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఆర్డర్ రాగానే సిరి ప్లేట్ వైపు చేయి చాచింది. కానీ కార్తీక్ ఆమె కంటే ముందు టిష్యూ పేపర్ తీసి టేబుల్ శుభ్రం చేసి స్పూన్ ఆమె చేతికి ఇచ్చాడు. సిరి ఆశ్చర్యంగా చూస్తూ, అబ్బా, నాకంటే నా ఇష్టాలు అలవాట్లు నీకే ఎక్కువగా తెలిసిపోతున్నాయిరా. నా సొంత అన్నయ్య కూడా నా గురించి ఇంత కేర్ తీసుకోడు. కార్తీక్ చిన్నగా నవ్వి, అదేం లేదు సిరి, ఊరికే అలవాటంతే. కార్తీక్ మనసులో, ఇది కేవలం అలవాటు కాదు సిరి, నా శ్వాస. నిన్ను ప్రతి క్షణం సంతోషంగా చూసుకోవడమే నా జీవిత పరమార్థం అనుకుంటాడు. కాలేజ్ అయిపోయే సమయానికి ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద వర్షం మొదలైంది. అందరూ బస్టాప్లోకి పరుగులు తీశారు. సిరి చలికి కొద్దిగా వణుకుతూ తన చేతులను రబ్ చేసుకుంటుంది. ఆమె దగ్గర గొడుగు లేదు. కార్తీక్ అది గమనించి మెల్లగా తన బ్యాగ్లో నుండి తన గొడుగు తీశాడు. దాన్ని ఓపెన్ చేసి ఆమె వైపు తిరిగాడు. సిరి, రా, నేను బస్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. సిరి సంతోషంగా, థ్యాంక్ యూ రా, నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇద్దరూ ఒకే గొడుగు కింద నడుస్తున్నారు. గొడుగు చిన్నది అవ్వడం వల్ల సిరి తడవకూడదని కార్తీక్ గొడుగును పూర్తిగా ఆమె వైపు జరిపాడు. అతని కుడిభుజం మొత్తం వర్షంలో తడిసిపోతుంది. కానీ అతని ముఖంలో మాత్రం ఒక తృప్తి కలిగిన నవ్వు ఉంది. వర్షంలో తడవడం వల్ల కార్తీక్కి కొద్దిగా జ్వరం వచ్చింది. అతను బెడ్పై పడుకొని తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. అప్పుడే సిరి నుండి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రే, ఇంటికి సేఫ్గా వెళ్ళావా? థ్యాంక్స్ ఫర్ ది అంబ్రెల్లా. కార్తీక్ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ తన డైరీ తీసి ఇలా రాశాడు. ఈరోజు నా భుజం తడిసింది, కానీ నా మనసు నీ స్నేహం అనే వెచ్చదనంలో సేఫ్గా ఉంది. నిన్ను నా సొంతం చేసుకోకపోయినా పర్లేదు సిరి, కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ అనే స్థానాన్ని మాత్రం నేను ఎప్పటికీ కోల్పోవాలనుకోవడం లేదు. నా గుండె చప్పుడు నీకు వినబడకుండా చాలా జాగ్రత్తగా దాచేస్తాను. ఒకరోజు క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సిరి బెంచ్పై తలవాల్చుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా లీనమై ఒక పాట వింటుంది. కార్తీక్ మెల్లగా ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ పాటను ఎంజాయ్ చేయడం చూసి అలాగే ఉండిపోయాడు. కార్తీక్ మెల్లగా భుజం తట్టి, సిరి, ఏం పాట వింటున్నావు? అంతలా మునిగిపోయావు? సిరి ఒక ఇయర్ ఫోన్ తీసి కార్తీక్ చెవిలో పెడుతుంది. ఇది విను కార్తీక్, సిద్ శ్రీరామ్ పాడిన పాత మెలోడీ. నాకు ఈ పాట అంటే పిచ్చి. రోజుకు 10 సార్లైనా వింటాను. ఆ పాట సాహిత్యం కార్తీక్ చెవిన పడింది. కానీ అతని దృష్టి మాత్రం ఆ ఇయర్ ఫోన్ ద్వారా తనను సిరిని కలిపిన ఆ వైర్ మీదే ఉంది. ఆమె ఇష్టపడే ప్రతి చిన్న విషయం తనకు ఇష్టంగా మారుతుందని అతనికి అర్థమైంది. సిరికి నవలలు, కథలు, పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. కాలేజ్ సెలవు రోజు కావడంతో కార్తీక్ను తోడుగా రమ్మని అడిగింది. ఇద్దరు పెద్ద లైబ్రరీకి వచ్చారు. సిరి పుస్తకాల అలమారుల మధ్య తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంది. కార్తీక్, నాకు ఈ రైటర్ రాసిన లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఇందులో క్యారెక్టర్స్ ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారు. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రాణం అడగదు సిరి. అవతల వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది. ఆ మాటల వెనుక ఉన్న లోతును సిరి గమనించలేదు. అబ్బా, పెద్ద ఫిలాసఫర్లా మాట్లాడుతున్నావు అంటూ నవ్వేసి ముందుకు వెళ్ళిపోయింది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ఇష్టపడే ఆ నవలలు, రచయితల పేర్లన్నీ తన ఫోన్లో నోట్ చేసుకున్నాడు. కార్తీక్కి అంతకుముందు పుస్తకాలు చదివే అలవాటు లేదు. కానీ సిరి ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకోవడానికి ఆమెకు నచ్చిన 3 పెద్ద నవలలను కొనుక్కొని తెచ్చాడు. రాత్రి నిద్రపోకుండా లైట్ వెలుతురులో ఆ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతున్నాడు. కార్తీక్ మనసులో, నువ్వు చదివే ప్రతి పేజీలో నేనుండాలి సిరి. రేపు నువ్వు నాతో ఈ పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో వచ్చే ఆనందం కోసం నేను ఈ రాత్రంతా నిద్ర లేకుండా గడపడానికైనా సిద్ధమే. ఆమెకు నచ్చిన పాటల ప్లేలిస్ట్ను తన ఫోన్లో లూప్లో పెట్టుకొని వింటూ ఆ పుస్తకంపై మునిగిపోయాడు. మరుసటి రోజు కాలేజీలో సిరిని కలవగానే కార్తీక్ బ్యాగ్ నుండి ఆ నవల తీసి ఆమె చేతిలో పెట్టాడు. అందులో కొన్ని ముఖ్యమైన లైన్స్ను పెన్తో అండర్లైన్ చేసి ఉంచాడు. సిరి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తే, అరే, ఈ బుక్ మార్కెట్లో దొరకడమే కష్టంరా, నీకెలా దొరికింది? పైగా నాకంటే ముందే చదివేశావా? కార్తీక్ నవ్వుతూ,
నువ్వు ఇష్టపడ్డావు కదా సిరి, అందుకే ఎలాగైనా వెతికి తెచ్చాను. సిరి ఆనందంతో కార్తీక్ చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నీ అంత బాగా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరేమో. ఆమె తన చేతులు పట్టుకున్న ఆ క్షణం కార్తీక్ గుండెల్లో వందల కొద్ది గంటలు ఒకేసారి మ్రోగినట్లు అనిపించింది. ఆమె సంతోషమే తన సంతోషంగా బ్రతుకుతున్న ఆ వన్ సైడ్ లవర్ మనసు మరోసారి మురిసిపోయింది. మరుసటి రోజు సిరి పుట్టినరోజు వస్తుంది. కార్తీక్ ఆమెకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాడు. కార్తీక్ ఇచ్చే ఆ ప్రత్యేకమైన గిఫ్ట్ ఏంటో, కథలో ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.